So 2 into y into 3 plus 3 square is equal to 2x minus 5 plus 3 square. So left side మొత్తాన్ని కూడా సింపుల్ గా ఏమనొచ్చు అంటే y plus 3 whole square is equal to 2x minus 5 plus 9 అంటే plus 4 అంటే y plus 3 whole square is equal to 2 కామన్ తీసుకుంటే x plus 2. సో దీనిలో ఏం చేస్తారంటే క్యాపిటల్ వై స్క్వేర్ అని రాయండి. ఇక్కడ క్యాపిటల్ వై స్క్వేర్ ఎప్పుడు ఇలాగే చేయాలి. 4a ఇంటూ క్యాపిటల్ ఎక్స్ అని రాయండి. వేర్ capital Y is equal to y plus 3. Next capital X is equal to x plus 2. And next 4a is equal to 2. This implies a is equal to 2 by 4, which is equal to 1 by 2. Okay. ఇప్పుడు మనకి యాక్సెస్ అడుగుతున్నారు. అసలు ఈ పారాబోలా ఎలా ఉంటుంది, y స్క్వేర్ ఈక్వల్ 4ax ఎలా ఉంటుంది చూద్దాం. y స్క్వేర్ ఈక్వల్ 4ax మనం నేర్చుకున్నట్టుగానే ఇలా ఉంటుంది. దీనికి డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఏంటి? దిస్ ఈస్ కాల్డ్ డైరెక్ట్రిక్స్. దిస్ yellow లైన్ ఈస్ కాల్డ్ డైరెక్ట్రిక్స్. సో దీని ఈక్వేషన్ x ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0. మీరు x బదులు క్యాపిటల్ x పెట్టుకోవాలి. ఓకే. అండ్ యాక్సెస్ అడుగుతున్నారు. దిస్ ఈస్ కాల్డ్ యాక్సిస్. ఇది x యాక్సిస్ మనకి. సో y ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండింటికి ఆన్సర్ చెప్పాలి. ఏదైతే నేను డయాగ్రామ్ లో నోట్ చేశానో వాటిని మీరు ఐడెంటిఫై చేయాలి. డయాగ్రామ్ లో మీకు స్మాల్ x అని కనపడుతుంది, కానీ మీరు రాయటం మాత్రం క్యాపిటల్ X అని రాయాలి. వై? బికాస్ దిస్ పారాబోలా ఈజ్ ఇన్ షిఫ్టెడ్ ఫార్మ్. షిఫ్టింగ్ లో ఉంది. సో ఫస్ట్ రాయండి. యాక్సిస్ అని టైటిల్ పెట్టండి. యాక్సిస్ కనుక్కోబోతున్నాం. యాక్సిస్ అంటే చూడండి, యాక్సిస్ దిస్ ఈజ్ కాల్డ్ యాక్సిస్. క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ 0 అని పెట్టండి. క్యాపిటల్ Y అంటే తెలుసు మనకి ఎంత అండి? y ప్లస్ 3 ఈక్వల్ 0. కంప్లీటెడ్ అయిపోయింది. వన్ ఆఫ్ ది ఆన్సర్. క్యాపిటల్ Y అంటే రాయండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఆన్సర్. నెక్స్ట్ టైటిల్ పెట్టండి. నెక్స్ట్ టైటిల్ డైరెక్ట్రిక్స్. దీన్ని డైరెక్ట్రిక్స్ అంటారు. దీన్ని డైరెక్ట్రిక్స్. డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ చూడండి, ఇక్కడ ఉంది. ఇక్కడ స్మాల్ లో ఉంటుంది, మీరు క్యాపిటల్ లో రాసుకోవాలి. క్యాపిటల్ X ప్లస్ a ఈజ్ ఈక్వల్ 0. క్యాపిటల్ X అంటే ఏంటో చూడండి. క్యాపిటల్ X అంటే x ప్లస్ 2 ప్లస్ a అంటే 1/2 ఈజ్ ఈక్వల్ 0. ఎల్సిఎం చేసేయండి. ఎల్సిఎం చేస్తే 2x ప్లస్ 4 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0. అంటే 2x ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఇది ఆన్సర్. ఇంతేనండి క్వశ్చన్. కాపీ చేసుకోండి. దీనిలో ఏమైనా అర్థం కాలేదని చెక్ చేసుకోండి. ఈజ్ ఎ టాంజెంట్ టు ది పారాబోలా. సో గివెన్, నెక్స్ట్ రాయండి. గివెన్ parabola ఏమని ఇచ్చారు? పారాబోలా y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16x. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 6x ఇచ్చారు, 16 కాదు. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 6x. ఇక్కడ 4a ఈజ్ ఈక్వల్ టు 6. దిస్ ఇంప్లైస్ a ఈజ్ ఈక్వల్ టు 6/4, 3/2. తర్వాత గివెన్ లైన్ అని రాయండి. గివెన్ లైన్ ఎంత ఇచ్చారు మనకి? 2y ఈజ్ ఈక్వల్ టు 5x ప్లస్ k అని ఇచ్చారు. దీని నుంచి 2తో డివైడ్ చేసేయండి మొత్తాన్ని. y ఈక్వల్ టు 5/2 ఇంటూ x ప్లస్ k/2. దీన్ని దేంతో కంపేర్ చేసుకుందాం? y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ cతో కంపేర్ చేసుకుందాం. m ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 5/2. c ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? k/2. ఓకే, ఇది అర్థమైందా? టాంజెంట్ కండిషన్ ఏంటి?
tangent condition C is equal to A by M. Tangent condition C is equal to A by M. C ante enta K by 2. A ante enta 3 by 2. M ante enta 5 by 2. 2 to cancel. K by 2 is equal to 3 by 5. So K is equal to enta avutundi? 3 2s are 6 by 5. Ida answer. Very simple question. ఇక్కడ వాడిన ఫార్ములా ఏంటంటే C is equal to A by M. C is equal to A by M. Yes, sir. Next question. Next question copy చేయండి. Same ఇదే type of question. Find the equation of normal to the parabola. Find the equation of normal to the parabola. Find the equation to the normal the parabola. Y square is equal to 4x. Y square equal to 4x, which is parallel to y minus 2x plus 5 equal to 0. Y minus 2x plus 5 equal to 0. Find the equation of normal to the parabola. Y square equal to 4x, which is parallel to అని చెప్పాడు. దాని ఈక్వేషన్ కనుక్కున్నాం. Very simple question. So given parabola అయిపోవచ్చింది, ఇది ఒక్కటే ఉంది చెప్పేస్తున్నా. Given parabola y square equal 4x, y square is equal to 4x. Y square is equal to 4x అంటే 4a is equal to 4 అంటే ఎంత వస్తుందమ్మా? a is equal to 1 వస్తుంది, అంతేనా? 4a equal to 4a ఉంది ఇక్కడ, 4a equal to 1. తర్వాత గివెన్ లైన్, ఒక లైన్ ఇచ్చాడు, దానికి ప్యారలల్ గా ఉందంట. గివెన్ లైన్ అండి. ఆ లైన్ పేరు ఏమి ఇచ్చాడు? y minus 2x లేదా y is equal to 2x minus 5 ఇలా ఇచ్చాడు. దీని స్లోప్ కనుక్కోండి. స్లోప్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. ఓకే. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్, ఫార్ములా ఏంటి? నార్మల్ ఫార్ములా y ఈజ్ ఈక్వల్ టు mx, y ఈక్వల్ టు mx. c బదులు ఫార్ములా ఏమవుతుంది? నార్మల్ అవ్వాలంటే c బదులు ఏమైందంటే, c బదులు y ఈక్వల్ టు mx ప్లస్ c బదులు minus 2am minus am క్యూబ్ అని పెట్టాలి. రాసుకోండి, ఫార్ములా రాసుకోండి. minus 2am minus am క్యూబ్. ఈ c బదులు అది రాయండి. y ఈజ్ ఈక్వల్ టు mx, c బదులు minus 2am minus am క్యూబ్. ఇదే మనకి ఆన్సర్. ఇప్పుడు m బదులు 2 రాయండి అమ్మా. a బదులు ఆల్రెడీ 1 అని తెలుసు మనకి. m అంటే 2, a అంటే 1, m అంటే 2. అంటే y ఈజ్ ఈక్వల్ టు 2x minus 4 minus 8, y ఈజ్ ఈక్వల్ టు 2x minus 12. ఇది ఆన్సర్. Yes, sir. కాపీ చేసావా? Yes, sir. ఓకే. అయిపోయిందమ్మా. లాస్ట్ క్వశ్చన్ ఒకటే ఉంది. క్వశ్చన్ కాపీ చేసుకుని ఫైండ్ ద లాస్ట్ క్వశ్చన్.
find the equation of the tangent. Find the equation of the tangent to the parabola y square equals 16x inclined at an angle 60 degrees at an angle 60 degrees with its axis. Also find the point of contact. Point of contact. Okay. Given parabola, మనకి ఇచ్చినటువంటి పారాబోలా ఏంటో చూసుకోండి. ఎంత ఇచ్చారు? y square is equal to 16x. దీని నుంచి 4a is equal to n రాసుకోవచ్చండి. కంపేర్ చేస్తే 16. This implies a is equal to 16/4. So 4i. theta is equal to మనకి 60 degrees ఇచ్చాడు. మనకి ఫార్ములా తెలుసండి. m అంటే tan theta అంటే tan 60 √3 అని తెలుసు. అంటే therefore m is equal to ఎంత వచ్చింది? √3. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అడుగుతున్నాడు అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా నోట్ చేసుకోండి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా y = mx + c. అయితే టాంజెంట్ కి c వాల్యూ ఎంత అంటే a/m. ఆల్రెడీ చాలా సార్లు వాడాం. నార్మల్ కి అయితేనేమో -2am -am³ నార్మల్ అయితే. టాంజెంట్ అయితేనేమో a/m, నార్మల్ అయితేనేమో -2am -am³. సో y is equal to mx plus a/m రాయండి, బికాజ్ ఇట్స్ ఎ టాంజెంట్. సో y ఈక్వల్ టు m అంటే √3 రాయండి, √3x ప్లస్ a అంటే 4/√3. ఇది ఆన్సర్ అండి. అండ్ దీంతో పాటు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అడిగాడు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా a/m² 2a/m. a/m² 2a/m. ఇక్కడ a అంటే ఎంతో చూడండి. a అంటే 4, m² అంటే √3². 2 × 4/√3. సో 4/3, 8/√3. ఆన్సర్ నోట్ చేయండి. Yes, sir. సో ఇక్కడతోటి మనకి కంప్లీట్ గా పారాబోలా కంప్లీట్ అయిపోయిందమ్మా చాప్టర్. ఇంకా ఎలిప్స్ అండ్ హైపర్బోలా మాత్రమే ఉన్నాయి. అండ్ ఇంటిగ్రేషన్ పార్ట్ ఉంది. ఇంటిగ్రేషన్ పార్ట్ అనేది నేను పర్సనల్ గా వచ్చి చెప్తాను. ఇవి ఆన్లైన్ లో చెప్పిన ఇబ్బంది ఏం లేదు, కానీ ఇంటిగ్రేషన్ పక్కన కూర్చొని చెప్తాను. ప్రాక్టీస్ అదే వెళ్ళొస్తానంటున్నావు కదా, అది వెళ్ళొచ్చాక చూద్దాం ఇంటిగ్రేషన్. ఈ లోపు మనం ఎలిప్స్ హైపర్బోలా కంప్లీట్ చేసేసుకుందాం. తర్వాత వర్క్ అలాట్ చేస్తుంటే చేస్తా ఉన్నాం డైలీ. ప్రాక్టీస్ బాగా కాన్సన్ట్రేషన్ పెట్టు. గుర్తుపెట్టుకో, గుంటూరుకి మంచి ప్రైజ్ తీసుకురావాలి నువ్వు. ఓకే ఓకే సార్. ఓకే, మరి నేను ఎండ్ చేస్తున్నాను, మీరు ఎండ్ చేయండి.